హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా నిశాంత్ అన్నయ్య మా చిన్న గార్డెన్లో ఉన్న కూరగాయలు పూలు కట్ చేసి మీకు చూపిస్తాము. నేను మీ జాబిల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవి మా ఇంటి ముందున్న గరుడవర్ధన పూల చెట్టు. ఇవి హైబ్రిడ్ గరుడవర్ధన పూలు. ఈ పూలని మనం దేవుడి దగ్గర పెడితే చాలా బాగుంటుంది. ఈరోజు మనం దేవుడికి పెడితే రేపటి వరకు కూడా వడిలిపోకుండా చక్కగా ఉంటాయి. ఈ పూలతో దండ గుచ్చడం చాలా ఈజీ. ఈ చెట్టు మనం కొమ్మతో నాటినా కూడా బ్రతుకుతుంది. ఈ తెల్ల మందారాలు చూసారా? బాగున్నాయి కదా? ఇవి మా ఇంటి బయట ఉన్న చెట్లవి. ఈ ఎర్ర మందారాలు చూడండి, ఎంత పెద్దగా కలర్ఫుల్గా బాగున్నాయి కదా? నాకు ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇవి కనకాంబరాల చెట్టు. నేను ప్లేట్ పట్టుకున్నానని మా నిశాంత్ అనే నాకు కోసి పెడుతున్నాడు. నేను ఈ పూలని మాలగా చేసుకొని జల్లో పెట్టుకుంటాను. నేను మాల కోసం కొంచెం మరువం కూడా కోసుకుంటాను. ఈ మరువం స్మెల్ చాలా బాగుంటుంది. ఎల్లో ఫ్లవర్స్ని చూసారా? భలే అందంగా ఉన్నాయి కదా? మీకు వీటి పేరు తెలుసా? వీటిని దివిశంక పూలు అని అంటారు. ఇవి మా గార్డెన్కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చూసారా మా గార్డెన్లో ఎన్ని రంగురంగుల పూలు ఉన్నాయో? ఈ ప్లేట్లో ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి చూడండి. మా గార్డెన్లో పూలు బాగున్నాయి కదా? ఇప్పుడు నేను మా పెరట్లో ఉన్న వంకాయలను కోసుకుంటున్నాను. మేము ఈ వంకాయ మొక్కల్ని బకెట్లో పెంచుకుంటున్నాం. ఇప్పుడు నేను బీరకాయలను కోసుకుంటున్నా. ఈ బీరకాయ మొక్క కింద నేల నుంచి పైకి పాకింది. ఇప్పుడు నేను మా గార్డెన్లో ఉన్న ద్రాక్షకాయలని కోసుకుంటున్నాను. మా ఇంటికి రోజు కొన్ని పిచ్చుకలు వచ్చి మా ద్రాక్షకాయలని తినేస్తాయి. మా ద్రాక్షకాయలు చాలా తీయగా బాగుంటాయి. చూడండి, కొన్ని పక్షులు మా ద్రాక్షకాయల్ని తినేసేసాయి. ఇప్పుడు మేము కాకరకాయలను కోసుకుంటున్నాము. ఈ కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. మన పెరట్లో పండించే కూరగాయలు త్వరగా ఉడుకుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. కదా మా చిన్న గార్డెన్లో మేము పండించుకున్న పూలు కూరగాయలు ఎంత బాగున్నాయో. కొన్ని దేవుడికి, కొన్ని నాకు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.